నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా వైవి సుబ్బారెడ్డి గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాదు కొనసాగించాలి, విశాఖ పరిపాలనా రాజధానిగా నిర్మితమయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉండాలని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే దీన్ని పార్లమెంట్లో కూడా చర్చిస్తామని చెప్పి వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఎన్నికలకు ముందు ఈ కొత్త నాటకానికి ఏదైనా తెరదీసిందా వైసీపీ? ఇది చాలా దివాళాకోరతనంగా అనిపిస్తుందండి వైఎస్ఆర్సీపీ పార్టీ. అది ప్రజలతో ఎంత ఆటలు ఆడుకుంటుందనేది వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పటికే ప్రజలు చాలా మనస్తాపం చెందుతున్నారు. ఒక రాజధాని లేని రాష్ట్రంగా మనం 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రేక్ పెట్టింది కదండి అమరావతికి. ఆ తర్వాత పరిపాలనా రాజధాని వైజాగ్ అని చెప్పారు. మరి 5 ఏళ్లలో చేయొచ్చు కదండి. మళ్ళీ నిర్మితం అయ్యారాక అంటే మళ్ళీ వీళ్ళు ఏమన్నా ఎలక్ట్ అవుతారని ఏమన్నా గ్యారంటీ ఉందా? రెండోది, ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి రాజ్యసభలో చర్చిస్తానంటాం. ఇది ఎట్లా ఉందంటే, గతంలో అంటే ఈ తరం వాళ్ళకి తెలియదండి, రక్త కన్నీరు నాగభూషణం గారిని ఆయన రాజకీయాల మీద కూడా వ్యంగ్య చిత్రాలు తీసేవాడు. ఆయన ఏమనేవాడంటే ఒక సినిమాలో దేశోద్ధారకుడులోనో దేంట్లోనో, ఏదైనా తట్టుకోగలుగుతాం కానీ రాజకీయ నాయకులు పదవి పోతే తట్టుకోలేమయ్యా అని చెబుతూ వర్ణిస్తాడు. భార్య ఈ ప్రతిపక్షం ఆడితో ఎదురాడితో లేచిపోయి ఎదురింటో కాపురం పెట్టినా కూడా మేము తట్టుకోగలుగుతాం అంటాడు ఒక మాట. అట్లా ఉంది ఇప్పుడు ఈ వ్యవహారం. ఇన్ని 10 ఏళ్ళ తిరిగి 10 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారు, కానీ సొంత రాజధాని నిర్మించుకోవాలి. ఎప్పుడు కూడా ఏ దేశపు రాజధాని కూడా వేరే దేశంలో ఉండదండి. ఒక రాష్ట్ర రాజధాని ఇంకొక రాష్ట్రంలో ఉండదు. అదే పంజాబ్ హర్యానాకి ఉమ్మడి రాజధాని చండీగఢ్, అది మొదటి నుంచి ఉమ్మడి రాజధానిగా ఉంది. అట్లా మొదటి నుంచి అట్టా నిర్ణయించుకున్నా ఒక రకంగా ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళు ఇన్ని రకాలు తిప్పి వాళ్ళ కనుక వస్తే రేపు జూన్తో అసలు అధికారికంగా కూడా మన పరిధి గడువు అయిపోద్దండి. అసలు వద్దనే కదా వెళ్ళింది. ఆయన కూడా 3 రాజధానులు 3 ప్రాంతాల్లో డెవలప్ చేస్తానన్న కాన్సెప్ట్ ఏమైనట్టు? అంటే మళ్ళీ వచ్చి ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణను డెవలప్ చేద్దామని ఆయన ఉద్దేశమా? ఏం అర్థం కావట్లేదండి. తర్వాత మొన్న నీళ్ల విషయంలో కూడా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి మనకి ఆయన నీళ్ళని వాళ్ళ భూభాగంలోంచి మనకిస్తాడని నిన్న అక్కడ మాట్లాడాడు కదండి. నిన్న దాన్ని ఇక్కడ ప్లే చేసి శాసనసభలో చూపించారు. శాసనసభలో చూపించేటప్పటికి ఆయన స్నేహితుడు కేసీఆర్ గారి పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్రాలు విభజన జరిగింది, నీళ్లు నిధులు నియామకం మీద విభజన జరిగింది, మంచో చెడో జరిగింది. సరే, అది కష్ట నష్టాలు కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడే నిర్మాణం కూడా మొదలెట్టేశారు. అమరావతి అనే నిర్ణయం అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆపి 5 ఏళ్ల తర్వాత అంటే అసలు ఫస్టే ఇప్పుడు 2019లోనే కనుక పరిపాలన మేము కట్టుకునే వరకు ఇక్కడ ఉండమని అడిగితే అదొక రకంగా ఉండేది. కానీ 5 ఏళ్ల నుంచి ఇదే మాట పాడుతూనే ఉంటారు కదండి. 3 రాజధానులు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 ప్రాంత ప్రజలు నా కళ్ళు నా గుండె అంటున్నాడు కదా. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకు ఎక్కడికి తీసుకొచ్చాడంటే హైదరాబాదుని బాగు చేసి హైదరాబాదు తెలంగాణ వాళ్ళని ఇచ్చేయాలని ఎందుకు అనేది అర్థం కావట్లేదు. ఆ తర్వాత ఇంకోటి అండి, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, దాని మీద ఒక స్పష్టత లేదు, కొట్టుకుంటున్నారు. ఇది ఎక్కడ పెట్టాలో తెలియక అనేది అబాస్పాలైపోయారు. రేపు రాజ్యసభలో కనుక చర్చిస్తే, రాజ్యసభలో ఏ హౌస్ అండి అది? మేధావులది, హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అంటారు దాన్ని. రాజ్యసభలో అందరూ మేధావులు ఉంటారు. అక్కడ కనుక చర్చ జరిగిందంటే అది ప్రెస్లో కనుక దేశవ్యాప్తంగా వెళ్తుంది. వాళ్ళు వచ్చి మళ్ళీ హైదరాబాద్ కంటే దేశం అంతా తిరిగి వచ్చి మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడికే వచ్చినట్టు. అవును కదా. ఇది ప్రజల్ని వంచడం తప్ప మరొకటి కాదండి. మరి వాళ్ళకి సమిష్టి నాయకత్వం కూడా లేదని అనుకోవాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెబుతుంటే అదే పార్టీలో వాళ్ళ బాబాయ్ గారే అయిన సీనియర్ లీడర్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు ఈ మాట మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటకు విలువ లేదనే అనిపిస్తుంది. అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు. ఇవాళ ఆయన బహుశా నామినేషన్ కూడా వేస్తున్నాడు రాజ్యసభ మెంబర్గా. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ గెలిచిన తర్వాత నేను రాజ్యసభలో ఫస్ట్ ఎత్తబోయే అంశం ఇదని. ఇక అంతకన్నా కూడా ఎవరైనా కూడా ఊసి పెడతారండి జాతీయ స్థాయిలో. ఈవెన్ ఇంతకాలం పాటు బీజేపీతో వీళ్ళు ఫెయిల్ అయ్యారు కదండి. రేపు బీజేపీ మెంబర్స్ కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్న, ఇప్పుడు దాకా తుగ్లక్ అనుకున్నారు,
ఇది ఈ నిర్ణయాలు రాజధానులు ఇటు అటు 3 పెడతాం ఇవన్నీ. ఇప్పుడు అది కూడా కాకుండా పక్క రాష్ట్రంలో రాజధాని పెట్టుకుంటామని వెళ్ళటం అంటే ఇక ఇది తుగ్గలకు కూడా కాదు. ఇంతకుముందు ఇట్లాంటి చరిత్ర భారతదేశంలో గతంలో కొన్ని వేల సంవత్సరాల్లో కూడా జరగల. వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు మంచి వచ్చాడు. ఇవాళ మళ్ళీ వైఎస్ తెలంగాణకి రావటం అంటే అది ఒక పక్కనేమో రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. మొన్న భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసం ఎలక్షన్కి ముందు రోజు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పంపారు కదండి. అట్లాగే ఇప్పుడు ఈయన కనుక ఇక్కడికి వస్తే దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేపు ఒక మాట అనడానికి వీలుంది. మళ్ళీ వచ్చి వాళ్ళు ఇక్కడ తెస్టేస్తున్నారు రాజధానిని ఆక్రమించడానికి తప్ప ఇది ఇంకోటి కాదు. రేవంత్ రెడ్డికి పుల్లబెట్టడం అనమాట. వచ్చారనుకోండి రేవంత్ రెడ్డి పిలిచి తీసుకొచ్చి చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అని ఏదో ఒక రాజకీయ లబ్ధి పొందటానికి అనిపిస్తుందండి. అంతే తప్ప అదేదో యాదృచ్ఛికంగానో యథాలాపంగా అన్న మాట అయితే కాదు. ఇప్పుడు ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల క్రితమే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే నేను అమరావతి కట్టలేను, 3 రాజధానులు కట్టుకుంటున్నాం, అప్పటి వరకు హైదరాబాదే మాకు రాజధాని అని 5 ఏళ్ల క్రితమే జగన్మోహన్ రెడ్డి మాట చెప్పుండొచ్చుగా. చెప్పొచ్చు. అదే అంటున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ తెస్టేస్తే బీఆర్ఎస్కి ఆయుధం అవుతుందండి. ఆయుధం అయ్యి కాంగ్రెస్ నేను వీళ్ళని చేయటానికి బలిపశువులు చేయటానికి ఇప్పుడు వచ్చిన తర్వాత అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రావాలన్నమాట. వచ్చినప్పుడు ఏమవుద్ది, తెలంగాణ వాళ్ళు మళ్ళీ అమ్మో బీఆర్ఎస్ ఉన్నంతకాలం దూరంగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళిపోగానే వచ్చి హైదరాబాద్ని ఆక్రమించడానికి వచ్చారంటారు కదండి. సెంటిమెంట్ రగల్చడం అంతే. ఇప్పుడు మొన్న కనుక నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి 1000 మంది పోలీసులు వచ్చి ఏం పీకారండి, ముడుచుకుని వెళ్ళిపోయారు కదా. కానీ ఆ ఎలక్షన్కి డిస్టర్బెన్స్ చేయాలని చూశారు. అలా ఇది కూడా అలాంటి ఎత్తుగడగాలని అనిపిస్తుంది తప్ప తెలంగాణ ప్రజలు కూడా అంత పిచ్చాళ్ళేం కాదండి. ఏది వీళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణలో మేము రాజధాని పెట్టుకుంటామంటే అంత సున్నితంగాను వాళ్ళని తిప్పి పంపగలరు. వాళ్ళు గొడవ ఏం పెట్టుకోరు, ఎవరినేమనరు, మీరు వెళ్ళి మీ పని మీరు చూసుకోమని చెప్తారు. అక్కడ ప్రజలు కూడా వీళ్ళకి అదే చెబుతారు, 3 రాజధానులు కట్టేశారు కదా మీరు, బ్రహ్మాండమైన రాజధానులు, ఇంకేముందండి మీ మెయిన్ టార్గెట్ అయిపోయింది, ఇక విశ్రాంతి తీసుకోమంటారు. ఆయన అన్నాడు కదా మొన్న ఒక సభలో, మీరు కనుక అధికారం ఇస్తే చేస్తాను లేకపోతే వెళ్ళి విశ్రాంతి తీసుకుంటానని. మరి ఇన్నాళ్ళ నుంచి నోటితో కట్టారు కదా 3 రాజధానులు, ఇటుకలక్కర్లా చాలు, మా రాజధానులు మా న్యాయ రాజధాని మాకు వచ్చింది అని కర్నూలు వాళ్ళు చెప్తారు. కర్నూలు ప్రాంతం అంటే రాయలసీమ ప్రాంతం. ఉత్తరాంధ్ర వాళ్ళేమో మీరు పరిపాలనా రాజధాని తెచ్చి పెట్టేశారు కదండి అని వాళ్ళు చెబుతారు. శాసన రాజధాని అమరావతిని మీరు రాగానే మన ప్రజాప్రభుత్వం వస్తుంది, మన ప్రజల ప్రభుత్వం రాగానే ఇంతకు 10 రెట్లు అమరావతి కడతానని అన్నాడు కదా, కట్టేశారు కదండి ఇక నమస్కారం అని పెట్టి పంపించే బై బై చెబుతున్నారు ఇప్పుడు అందరూ. ఇది ఒక స్లోగన్ అయిపోయింది. మొన్నేమో బై బై జగన్ అనేది ఆంధ్రప్రదేశ్లో పిల్లలు కూడా బజార్లో పరుగులు తీస్తున్నారు, ఇది స్లోగన్స్ ఇస్తా. అప్పుడు రా కదిలిరా అని ఎన్టీ రామారావు అప్పుడు ఎట్టా వచ్చిందో ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళంతా చెప్పుకుంటుంటే విని ఒక 4-5 పిల్లలు 10 మంది పోగొట్టడం వాళ్ళల్లో గంతులు వేస్తున్నారు. అది స్లోగన్.